వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 రవాణా శాఖ వైఎస్ఆర్ కడప జిల్లా 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు అభియాన్ హెల్మెట్ ఇప్పుడు ఆర్టీఓ మేడం మాట్లాడతారు. అదే విధంగా మీరందరూ మాకు పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు మిమ్మల్ని ఉద్దేశించి ఆర్టీఓ మేడం గానీ డిఎస్పీ మేడం గానీ కొంచెం స్పీచ్ ఇస్తారు. దాంతో ఈ ప్రోగ్రామ్ అవుతుంది. అయిపోయిన తర్వాత మీరందరూ మీ గమ్యస్థానానికి జాగ్రత్తగా మీరు వచ్చిన బస్సులో వెళ్ళాలి. ఓకేనా? ఆల్ ద స్టూడెంట్స్ ఫర్ పార్టిసిపేటింగ్. మనకి జనవరి మంత్ అంతా కూడా రోడ్ సేఫ్టీ అవేర్నెస్ కింద పెట్టుకున్నాము. సో దీనిలో భాగంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఆర్టీఓ మేడం స్పెషల్గా ఇంట్రెస్ట్ తీసుకొని విత్ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక స్టూడెంట్స్తో ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఇట్ ఈస్ జస్ట్ టు క్రియేట్ అన్ అవేర్నెస్ ఫర్ ద ఎంటైర్ పబ్లిక్ టు యూజ్ హెల్మెట్స్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద డెత్స్ మనకి ఎంటైర్ ఇండియాలో కూడా అండ్ ఆల్సో ఆంధ్రప్రదేశ్లోని స్టాటిస్టిక్స్ తీసుకుంటే బికాస్ ఆఫ్ హెడ్ ఇంజరీ అవ్వడం జరుగుతుంది. సో దీనిలో భాగంగా హెల్మెట్ యూజ్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద లైఫ్స్ సేవ్ చేయొచ్చు అనే కాన్సెప్ట్లోని ఈరోజు ఈ అవేర్నెస్ ర్యాలీ అండ్ ఆల్సో ఇలాంటి వాకథాన్స్ మల్టిపుల్ ఇంకా చేస్తామని అండ్ ఆల్సో మల్టిపుల్ స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అయినందుకు వాళ్ళ పేరెంట్స్కి అండ్ ఆల్సో వాళ్ళ అందరు రిలేటివ్స్ కూడా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎస్పెషలీ స్టూడెంట్ కమ్యూనిటీ పీపుల్, స్టూడెంట్స్ ఫ్రమ్ యోగి వేమన ఇంజనీరింగ్ కాలేజ్, సిబిఐటి, ఎస్ఆర్ఐటి, ఇలా వేరియస్ ప్రొద్దుటూరులో ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్ పిల్లలందరూ వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్, ఎస్పెషలీ like the assistant professors and the college management. First వాకుతాను అనగానే వెంటనే ఇంత ఆర్గనైజ్ చేసినందుకు థ్యాంక్ యూ. స్పెషల్ థ్యాంక్స్ టు డిఎస్పీ మేడం, చెప్పగానే వచ్చారు. మోర్ ఫర్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ గురించి. సో దిస్ ఈస్ 37th నేషనల్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మంత్. యాజ్ అ పార్ట్ ఆఫ్ ది సెలబ్రేషన్స్ ఇది వాకథాన్ కండక్ట్ చేయడం జరిగింది. Today the target audience is student community, especially college going children, college going students. So major issues వచ్చేసి వాళ్ళవి first of all హెల్మెట్ లేకుండా రైడ్ చేయడం ఒకటి, అదే మేజర్ కాజ్ ఆఫ్ యాక్సిడెంట్ అవుతుంది. సో రీసెంట్గా డిఆర్ఎస్సి మీటింగ్లో కూడా మనం స్టాట్స్ తీస్తే అరౌండ్ 312 డెత్స్ అయ్యాయి. ద మేజర్ రీజన్ ఈజ్ వితౌట్, దాంట్లో 169 డెత్స్ వితౌట్ హెల్మెట్ లేకపోవడం వల్ల. అండ్ ఆల్సో వన్ మోర్ ఇష్యూ వచ్చేసి స్టూడెంట్స్లో మైనర్ డ్రైవింగ్, with people who are below 18 years, they are driving the vehicles. So that is also one more issue. Major the parents ki ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మీరు మీ పిల్లలు బండ్లు తీసుకెళ్తుంటే వెదర్ దే ఆర్ డ్రైవింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రిపుల్ రైడింగ్ చేస్తా వెనకాల వాళ్ళు చూడడం కానీ లేకపోతే ముందర వాళ్ళు పెట్టుకొని రీల్స్ చూడడం కానీ, దిస్ ఇస్ మేజర్ వన్ మోర్ ఇష్యూ. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ లైఫ్స్. మీరు ఇప్పుడు ఇంత చిన్న ఏజ్లో ఇఫ్ యూ death, hope so it doesn't happen. If at all any injury also happens, మొత్తం liability ఉంటుంది మీకు ఫ్యామిలీకి. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దిస్ నోషన్స్. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, ఫ్యామిలీని గుర్తుపెట్టుకోండి. మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ యువర్ ఫ్యామిలీ హ్యాస్ టు కమ్ ఇన్ మైండ్. రోడ్ సేఫ్టీ మంత్లో భాగంగా మనకు ఈరోజు వచ్చేసి వాక్థాన్ రన్ ఉంది. నెక్స్ట్ తర్వాత హెల్మెట్ పైన డ్రైవ్ ఉంటుంది, డ్రంక్ డ్రైవ్ ఉంటుంది. కాబట్టి ఈ మంత్ అంతా కూడా మేము హెల్మెట్ పెట్టకపోతే ఖచ్చితంగా వాళ్ళకు హ్యూజ్ ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఆఫీసర్స్, మా ఎస్పీ గారు, మేడం గారు, అలాగే కలెక్టర్ గారు కూడా దీనిపైన ఎక్కువ ఎన్ఫోర్స్మెంట్ చేసి
ఎక్కువ కూడా ఫైన్లు ఇంపోజ్ చేయాలి. వాళ్ళు చాలా మందికి ఎన్నిసార్లు అవేర్నెస్ చేసినా కూడా మార్పు రావట్లేదు. కాబట్టి మనకు ఒకటే మార్గము ఫైన్ ఇంపోజ్ చేయడమే మార్గము అని చెప్పేసి పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ వాడండి, మైనర్ డ్రైవింగ్ చేయొద్దండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మొబైల్స్ వచ్చేసి మొబైల్స్ వారిపైన కూడా యాక్షన్ తీసుకోబడుతుంది. హ్యూజ్ ఫైన్ ఉంది మొబైల్ డ్రైవింగ్ చేస్తే, దానిపైన కేసులు కూడా నమోదు చేయబడతాయి.